నేపాల్లోని రాసువాలో ఆగస్టు 26న సంభవించినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ అసలు ఊహిస్తేనే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ రాసువా పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా చూస్తున్నంత సేపట్లో మొత్తం చెల్లాచెదురు. అక్కడ కట్టుకున్నటువంటి ఆ నిర్మాణాలు కావచ్చు, లేక అక్కడి ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆశల్లో కావచ్చు, మట్టిని మొత్తము బురదను చల్లేసింది ప్రకృతి విలయ తాండవానికి అక్కడ నిలువెత్తు నిదర్శనంగా అక్కడ అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పేసి ఆ వీడియోలను చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. నిజంగా ప్రకృతి తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఎప్పుడైనా మన కళ్ళ ముందు మనం ఎంతో పెద్ద పెద్ద భవనాలు అని చెప్పేసి, ఎంతో పరువు, ఎంతో ప్రతిష్ట అని చెప్పేసి లక్షల కోట్ల గురించి ఆలోచించేటువంటి మన జీవితము ఎంత తుచ్చమైనదో ఒక్కసారి ఈ ప్రకృతి విలయ తాండంని తలుచుకుంటే నిజంగానే అవన్నీ ఎంత వేస్టో కూడా క్లారిటీ వస్తుంది. అక్కడి విజువల్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే కళ్ళ వెంట నీరు కాదు రక్తం కారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంత విషాదకరంగా మారిపోయింది. అక్కడ అసలు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఈ రాసువా అనేటువంటి ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్స్ ఏర్పడితే సంభవించినటువంటి ఆ భయానక విజువల్స్ మనం చూడొచ్చు. ఇది ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఇక్కడ ప్రస్తుతము ఈ విజువల్స్లో మనకు ఎంత ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది. చూస్తున్నంత సేపట్లో మొత్తం ఇక ఎట్లా అయిపోతుంది అంటే నువ్వు అక్కడ చూస్తే అంత అదిగో పరుగులు, కాకులు, పిట్టలు పరిగెత్తినట్టుగా పరిగెత్తాల్సినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఏమాత్రం అలర్ట్ లేకుండా చూడొచ్చు మీరు. బులెటిన్ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి అందమైన భవనము, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏమైపోయారో కూడా ఊహకు కూడా అందని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో దాదాపుగా మరి ఇక నేపాల్లో అయితే దారుణమైనటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 500 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా. ఇప్పటికే 1500 మంది నుంచి 2000 మంది వరకు కూడా గల్లంతయ్యారు. వారి గురించి రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆపరేషన్ చేస్తూ ఉన్నా కూడా పరిస్థితి ఇది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి, ఎవరికి సహాయక చర్యలు కూడా అందించలేనటువంటి సిచ్యువేషన్లో అక్కడ వాతావరణం అంతా కూడా ఏర్పడిపోయింది. అలాంటి ప్రదేశంలో అధికారులు అయినా ప్రాణాలకు తెగించి వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ చాలామందిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎంతవరకు కాపాడాలనుకున్నా కూడా ఇలాంటి దారుణమైనటువంటి ఈ ప్రకృతి విపత్తు ఈ మూలంగా అయితే వాళ్ళు ఆ సహాయక చర్యలను కూడా ముమ్మరం చేయలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయినా సరే ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు చాలామందిని ఆ రెస్క్యూ టీము కావచ్చు, ఇతర గవర్నమెంట్ అధికారులు, పోలీసు అధికారులు కావచ్చు, వేరే వీళ్ళందరూ కూడా అయితే ఆ హెలికాప్టర్ల ద్వారా ఇంకా సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ మరి ఇక ప్రాణాల మీదకి వచ్చినటువంటి వాళ్ళని తక్షణమే అయితే వాళ్ళను ఆసుపత్రికి కూడా తరలిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వైనం సంభవిస్తూ ఉంది. అసలు నేపాల్లో అసలు ఈ యొక్క భయానకమైనటువంటి ఈ సిచ్యువేషను, మరి దీని వెనుక అంటే ఓవైపు ఇలా ప్రకృతి విపత్తు కొనసాగుతూ ఉంటే మరొక వైపు సోషల్ మీడియాలో ఈ యొక్క హెచ్చరికకు ముందుగానే నేపాల్లో అలర్ట్ వచ్చిందట. ఎస్, మీరు నమ్మగలరా? అంటే ఇది ఖచ్చితంగా శాస్త్రీయంగా వచ్చినటువంటి అలర్ట్ కాదు, శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అలర్ట్ కాదు. కాకపోతే ఇది ప్రకృతి విపత్తును ఆల్రెడీ ప్రకృతి సిద్ధమైనటువంటి అక్కడ సహజ సిద్ధంగా అక్కడ ఉన్నటువంటి అంటే దేవత ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో దేవతగా ఎవరైతే కొలుచుకుంటూ ఉంటారో ఆమె ఏదైతే శిల ఉందో ఆ శిల పైన అయితే మరి కొన్ని సిమ్టమ్స్ చూపించాయి. మరి ప్రకృతి విపత్తు సంభవించబోతుంది ఇంకా అన్నటువంటి 2 రోజుల ముందు ఈ కనిపిస్తున్నటువంటి ఈ దేవత ఈ శిల పైన అంటే ఈ దేవత మొహం పైన అయితే కొన్ని చెమటలు కనిపించాయని అంటున్నారు. మరి ఇక నిజంగానే అది శాస్త్రీయ అంచనాల ప్రకారం అయితే అసలు ఏం జరిగింది అక్కడ, నిజంగానే దీనిపైన శాస్త్రవేత్తలు ఏమంటూ ఉన్నారు? మరి అక్కడ ఉన్నటువంటి ఈ దేవతకు నిజంగానే ఆ దేవత విగ్రహానికి చెమటలు ఆ విపత్తుకు ముందు సంకేతమేనా, లేకపోతే నేపాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి ఈ ఘటన ఇప్పుడు మరి సోషల్ మీడియాలో ఎందుకు వైరల్గా మారిపోతుంది? రాసువా ప్రాంతంలో, నేపాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించడానికి 2 రోజుల ముందు ఇక పలాంచోక్ భగవతి ఆ దేవత విగ్రహానికి అయితే చెమటలు పట్టినట్లు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఆ ట్రోల్స్ కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇక పలాంచో దేవతకు ఎవరైతే ఈ భగవతి దేవత ఉందో ఈ భగవతి దేవతకి ఆ ఫ్లాష్ ఫ్లడ్స్కి సంబంధం ఉందా? ఈ భగవతి దేవతకి ముందే తెలుస్తుందంట అక్కడ. అంటే ఏంటి నెక్స్ట్ ఏం విపత్తు జరగబోతుంది అని అన్న కోణంలో విపత్తుకు 2 రోజుల ముందే ఆల్రెడీ ఇక్కడ కొన్ని పరిణామాలు సిమ్టమ్స్ ఏర్పడతాయని చెప్పేసి అక్కడి స్థానికులు చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం? నిజంగానే ఆమె ముఖం పైన ఏర్పడినటువంటి ఆ చెమట చుక్కలు నిజంగా ఈ సునామీకి, ఈ ఫ్లడ్స్కి హెచ్చరికలావి?
దీనిపైన శాస్త్రవేత్తలు ఏమంటా ఉన్నారు? మరి నిజంగానే ఇప్పటి వరకు ఆమె మొహం పైన ఏర్పడినటువంటి చెమట చుక్కల కారణంగా అక్కడ ఇంతవరకు గతంలో ఏమైనా అంటే అలా ఏర్పడిన తర్వాత ఏమైనా నిజంగానే ఆ ప్రకృతి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగాయా? ఒకసారి మనం డెప్త్గా ఒకసారి ఆలోచిస్తే నిజంగా జరుగుతుందా అలా అనేటువంటివి సోషల్ మీడియాలో అయితే కొనసాగుతోంది. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ఏంటి ఆమె ఫేస్ పైన ఆ చెమటలు రావడం వల్లనే ఈ ఫ్లడ్స్ వచ్చాయి. ముందస్తు 2 రోజుల ముందుగానే ఆమెకు ఎవడైతే చెమటలు వచ్చాయో ఆ శిలపైన చెమటలు ఎప్పుడైతే వచ్చాయో ఆ 2 రోజుల తర్వాత ఈ విధంగా ఫ్లడ్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు దీన్ని గట్టిగా నమ్ముతున్నారు అక్కడ స్థానికులు. సోషల్ మీడియాలో కూడా దీనిపైన రకరకాలమైనటువంటి ఊహాగానాలు వెలువెత్తుతా ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. అఫ్ కోర్స్ అది సోషల్ మీడియా అంటే అంతేనే. కానీ ఇక్కడ ఎంతవరకు వాస్తవం? ఈమెకు అంటే ఇక్కడ ఈ దేవత మొహం పైన ఖచ్చితంగా ఆ చెమట ఏర్పడితే ఆ ప్రాంతంలో నిజంగానే అది హెచ్చరికనా? నిజంగానే ఆ ప్రాంతంలో ఏదో ప్రకృతి విపత్తు సంభవించబోతుందా? దీనిపైన మరి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? మరి కాకపోతే ఇక్కడ ఏర్పడినటువంటి శాస్త్రీయంగా ఆలోచిస్తే మాత్రం ఇది ఇక్కడ ఆ ఫ్లడ్స్కు కారణం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే మాత్రము అది మన అంచనాల ప్రకారం అంటే ఏదైతే ఐస్ రాక్ అవలాంచ్ అనేది ఉంటుందో ఐస్ రాక్ అవలాంచ్ లేదా ఏదైతే ఈ ప్రాంతంలో ఈ ఫ్లడ్స్ ఏర్పడ్డాయి కదా, మనం ఒకసారి విజువల్స్ చూద్దాం. ఆ ఫ్లడ్స్ ఏర్పడ్డాయి కదా, ఆ ఫ్లడ్స్ ఏర్పడ్డటువంటి కొండ ప్రాంతాలలో విజువల్స్ ఉంటాయి మనకు. దానికి సంబంధించి ఆ కొండ ప్రాంతాలలో ఏర్పడ్డటువంటి విజువల్స్ ఏవైతే అంటే ఉన్నాయో చూడొచ్చు మనము. ఈ కొండ ప్రాంతాలు అంటే ఈ ఏరియా మొత్తం కూడా కొండ ప్రాంతాలు, అది ఒక నదీ తీర ప్రాంతం మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందమైన నగరాన్ని నిర్మించుకున్నారు ఈ యొక్క నదీ తీర ప్రాంతాల్లో. ఆ కొండల మధ్య అంటే ఇప్పుడు ఈ నది ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు చాలా దిగువ ప్రాంతంలో ఉన్నారు, క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఈ కొండల అవతలి వైపు నుంచి ఈ నది ఉంది, ఇక్కడికి నది ఇంకా ఇక్కడ ఎక్స్టెండ్ అయి ఉంది. మరి ఇలాంటి తరుణంలో అయితే అక్కడ ఈ కొండల ఎత్తైనటువంటి కొండల పైభాగంలో మరి ఆ కట్ట ఇప్పటికే ఏదో అక్కడ ఉన్నటువంటి ఒక కొండ ఏదో కూలిపోయి ఆ నదికి అడ్డంగా ఏర్పడింది. ఆ నదికి అడ్డంగా ఏర్పడిన తర్వాత ఆ నీరు ఒక్కసారిగా అక్కడ పేరుకుపోవడం అనేది సంభవించింది. ఆ నది నుంచి ఎప్పుడైతే ప్రవాహం కంటిన్యూ అవుతూ ఉంటుందో ఆ ప్రవాహానికి ఉన్నటువంటి ఎత్తైన ఈ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండ ప్రాంతాల్లో ఒక కొండ కూలి ఆ నదికి అడ్డంగా పడిపోయినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక మరి ఆ అడ్డంగా పడిపోయి ఒక్కసారి నీరు పేరుకుపోయి ఉన్నటువంటి నీరు పేరుకుపోయి చాలా నీరు అది సుడిగుండంలాగా మారిపోయి ఉన్నటువంటి ఒక్కసారిగా ఆ అడ్డం పడ్డటువంటి ఆ గుట్ట కూడా అది మెత్తటి మట్టి రాళ్లతో కూడుకున్నటువంటి బురద, ఆల్రెడీ అప్పటికే అది తడిచినటువంటి అది పదార్థం కాబట్టి, తడిచినటువంటి అది ఒక నేల కాబట్టి, తడిచినటువంటి అది గుట్ట కాబట్టి అదంతా కూడా ఆ కొండ అంతా కూడా ఆల్రెడీ అప్పటికే దాని మట్టి మొత్తం కూడా తడిచిపోయి ఉండడం కారణంగా అది ఉండి ఉన్నటువంటి ఒక్కసారిగా తెగిపోయింది. మళ్ళీ ఎంత ఆపిందో ఈ నీటి ప్రవాహాన్ని ఆపి ఒక్కసారిగా ఉన్నటువంటి తెగిపోయింది. ఆ తెగిపోయిన పరిణామం కారణంగా ఇది పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా కనిపించేటువంటి ఈ ప్రాంతంలో ఏ ఇల్లు మిగలేదు. ఇది బిఫోర్ విజువల్స్, ఇది అంటే బిఫోర్ ఫ్లడ్స్కు ముందు ఉన్నటువంటి నగరం ఇదంతా కూడా ఆ ఫ్లడ్స్ తర్వాత ఏర్పడినటువంటి నిర్మానుష్య ప్రదేశంగా మారిపోయింది ఈ ప్రదేశం అంతా కూడా. అసలు ఎందుకు ఏర్పడింది ఫ్లడ్స్ అనడానికి ప్రధాన కారణము ఇప్పుడు మనం చెప్పుకున్న అసలు సిచ్యువేషను. లేదా అది మంచు కొండలు ఇవన్నీ కూడా అక్కడ ఎత్తైనటువంటి మంచు కొండలు కాబట్టి ఆ మంచు కొండలు కూలిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అన్నట్టు కోణంలో అయితే తెలుస్తూ ఉంది. మరి దేవతా విగ్రహానికి చెమటల విపత్తుకు దానికి ఏమైనా నిజంగానే రిలేషన్ ఉందా? దేవత విగ్రహానికి చెమటలు వస్తే అది ప్రకృతి విపత్తుకు సంకేతమా? నేపాల్ ప్రజలు ఏమంటున్నారు? ఎస్, నేపాల్ ప్రజలైతే దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఇది ససేమిర కాదు, దీనికి కారణాలు వేరే ఉన్నాయి, ఒకవేళ ఆ విగ్రహానికి చెమటలు పట్టడానికి వేరే రీజన్స్ ఉన్నాయంటున్నారు. అయితే మరి ఇక్కడ అసలు ప్రశ్న, విగ్రహానికి చెమటలు పట్టడం నిజంగానే ప్రకృతి విపత్తుకు ముందస్తు సంకేతమా అనేది ఇదో బిగ్గెస్ట్ ప్రశ్నగా మారింది. మరి స్థానికుల విశ్వాసాల ప్రకారం చూస్తే ఆ దేవత విగ్రహం పైన చెమటల లాంటి ఏవైతే కనిపించడం ఆ నీటి బిందువులు కనిపించాయో ఆ నీటి బిందువులు అవి శుభం కాదు, అవి ఖచ్చితంగా ఒక కీడును శంకిస్తాయంట. అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. రాబోయేటువంటి విపత్తుకు అది సంకేతంగా అక్కడి ప్రజలు భావిస్తారంట. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి అంటే ఎస్ జరిగినాయి అంటున్నారు వాళ్ళు. ఇలాంటి ఘటనల తర్వాత మరి ఆమెకు ఈ దేవత మొహం పైన ఏర్పడినటువంటి ఆ చెమట తర్వాత భూకంపాలు వచ్చినాయి, ఇంకా ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినాయి, మేమే సాక్ష్యము అని అక్కడి స్థానికులు వాళ్ళు చెప్తున్న కథనాలు చెప్తా ఉన్నాయి.
అందుకే మరి ఇప్పుడు ఈ రాసువా ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఏర్పడే ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి ముందు మరి విగ్రహానికి చెమటలు పట్టినటువంటి ఘటన పైన పూర్తిగా అయితే ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిపోయింది సోషల్ మీడియాలో. కానీ ఇది నమ్మకమా లేకపోతే శాస్త్రీయంగా నిరూపించబడినటువంటి విషయమా? అసలు చెమటలు ఎందుకు ఆ దేవతకు చెమటలు పట్టిన తర్వాత ఎందుకని అక్కడ ఫ్లడ్స్ ఏర్పడ్డాయి అనేది దీనిపైన చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ క్లారిటీ కోసమే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏంది శాస్త్రీయంగా అంటే అక్కడ సిచ్యువేషన్ ఆ విధంగా కొండ ప్రాంతాల ఆ మీది నుంచి ఆ నది ప్రవాహము రావడం కారణంగానే ఆ కొండ ప్రాంతాల అవతలి వైపు ఒక కొండ కూలిపోయి మంచుతో కూడుకున్నటువంటి రాళ్ళు బురద మంచుతో ఏర్పడినటువంటి ఆ కొండ ఏదైతే ఉందో ఆ కొండ ఉన్నటువంటి ఆ లూజ్ మట్టి ఒక్కసారిగా అక్కడ ఆ నదిలో పడిపోవడం కారణంగా అక్కడ కట్టలాగా అయిపోయి నీరు పేరుకుపోయింది. ఆ కట్ట కంటే అవతలి భాగంలో అది ఉన్నటువంటి నీరు పేరుకుపోయి ఒక్కసారిగా నిండుకుండలాగా పట్టుమని పగిలిపోయేసరికి పరిస్థితి లోతట్టు ప్రాంతంలోని పరిస్థితి ఇది అని చెప్పేసి అయితే క్లారిటీగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ఈ చెమట చుక్కలకు అక్కడ నిజంగా మరి ఆ చెమట చుక్కలు ఎందుకు వచ్చినాయి? ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ రాతి విగ్రహానికి నిజంగా మనిషిలాగా చెమట పట్టేటువంటి ఆ రీజన్ ఉంటుందా? చెమట పట్టే ఆస్కారం ఉంటుందా? అంటే విగ్రహం ఉపరితలం ఏదైతే అంటే విగ్రహం పైభాగం ఏదైతే ఉంటుందో ఆ పైభాగంలో నీటి బిందువులు లేదా ఏదైనా తేమ ఆ ప్రదేశంలో తేమ ఏర్పడితే మాత్రమే అట్లా ఆమె పైన చెమటలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది చెమట కాదు, అది ఒక నీటి ఆవిరి అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. అవి చెమటలు అసలు కానే కావు. ఒక రాతి శిలపైన చెమటలు ఊరడానికి ఆస్కారం లేదు. శరీరం లోపల నరాలలో నుంచి ఆ బ్లడ్లో ఉండేటువంటి వాటర్ పర్సెంటేజు లేదంటే మన శరీరంలో ఉండేటువంటి ఫ్యాట్ పర్సెంటేజు అది నీటి రూపకంగా అది బయటికి వెళ్ళబోసినప్పుడు వచ్చేదాన్ని చెమట అంటాము, స్వెట్ అంటాము. కానీ ఇక్కడ ఈ రాతి శిలలపైన అంటే అఫ్కోర్స్ దేవత అక్కడ చాలా అందరి నమ్మకాలను పక్కన పెడితే సైంటిఫిక్గా మాట్లాడుకుంటున్నాం. మరి ఇక్కడ ఈ దేవత శిలపైన ఆ ముఖం పైన ఏర్పడేటువంటి నీటి బిందువులను వాళ్ళు చెమటగా భావిస్తూ ఉన్నారు. కానీ ఇది ఆ చెమట కాదు, ఇది సాధారణంగా ఆ ఉష్ణోగ్రతలో వచ్చినటువంటి మార్పులు, గాలిలో ఏర్పడేటువంటి తేమ, ఆ ఉపరితల ఏదైతే ఉష్ణోగ్రతలు ఉంటాయో ఉపరితల ఉష్ణోగ్రతల రీజను మరి రాతి స్వభావం కూడా ఆధారపడి ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు వంటి కారణాలతో అలాంటి ఆ నీటి బిందువులు ఆ యొక్క విగ్రహం మొహం పైన ఏర్పడి ఉంటాయి అనేది మరి ఇక అసలు సిసలైనటువంటి నిజంగా తెలుస్తుంది. అంటే మరి విగ్రహం పైన తేమ కనిపించడం తప్పనిసరిగా విపత్తు రాబోతుందని చెప్పేసి అర్థమా అంటే ఖచ్చితంగా దీనికి ఖచ్చితమైనటువంటి ఆ ప్రూఫ్ అయితే లేదు ఎందుకంటే సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు ఈ టాపిక్ మనం ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నామంటే సోషల్ మీడియాలో అసలు ఫ్లడ్స్ కంటే ఎక్కువ ఈ దేవత మొహం పైన చెమటలు రావడం వల్లనే ఫ్లడ్స్ వచ్చాయి, ముందస్తు హెచ్చరికగా దేవత మొహం పైన చెమటలు వస్తాయంట అనే టాపిక్ రావడం వల్ల మనం దీన్ని ఈరోజు మాట్లాడుకుంటాం. అయితే ప్రకృతి విపత్తుకు ముందు రాతి శిలల్లో మార్పులు వస్తాయా? కొన్ని భౌగోళికమైనటువంటి పరిశోధనల్లో భూకంపాలకు ముందు భూమిలోని కొన్ని భౌతిక లేదంటే ఆ రసాయన మార్పుల గురించి అయితే అధ్యయనాలు కూడా చేశారు శాస్త్రవేత్తలు. నిజంగానే ఇట్లాంటి ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించే ముందు రాతి శిలలపైన నిజంగానే ఈ విధమైనటువంటి స్వెట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? పోనీ స్వెట్ కాదు, అది నీటి బిందువులు ఏర్పడే అవకాశం ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు ఆరాధించారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే భూగర్భ జలాల్లో రసాయన మార్పులు ఉంటాయి కదా, ఏవైతే ఆ రసాయన మార్పులు ఇంకా రాడార్ స్థాయిలు ఏవైతే ఉంటాయో అవి చిన్న భూకంప కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ఆ చిన్న భూకంప కార్యకలాపాలు ఆ విద్యుదయస్కాంత మార్పులు వంటి అంశాలను శాస్త్రవేత్తలు ఈ విషయం కోసమై పరిశీలించడం జరిగింది. కానీ ఇవేవి కూడా ఇప్పటి వరకు ఒక పెద్ద భూకంపాన్ని ఖచ్చితంగా ముందే చెప్పగల నమ్మకమైనటువంటి సంకేతాలుగా అయితే నిర్ధారించబడలేదు. అది ఖచ్చితంగా ఆ చెమట చుక్కలు అంటే ప్రకృతి విపత్తు జరిగే ముందు ఇలాంటి రాతి శిలలపైన ఈ విధంగా ఏర్పడుతుందా నీటి బిందువులు కానీ మనం స్వెట్ కానీ అనుకుందాం. అలా అవుతుందా అంటే 100% అవుతుందని చెప్పేటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేవు. అదే చెప్తా ఉంది. మరి అమెరికాకు చెందినటువంటి యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వీస్ అదేం చెప్తా ఉంది, యుఎస్జిఎస్ అనేది ఏం చెప్తా ఉంది, ఇప్పటి వరకు కూడా శాస్త్రవేత్తలు దానికి సంబంధించి ఆమె యునైటెడ్ స్టేట్ జియోమెట్రిక్ దానికి సంబంధించినటువంటి ఆ సర్వేకి సంబంధించినటువంటి అంశం ఏం చెప్తా ఉంది, ఇప్పటి వరకు కూడా శాస్త్రవేత్తలు ఒక పెద్ద భూకంపాన్ని ఖచ్చితమైనటువంటి సమయము లేదంటే ఒక ఏరియా ఓ ప్రదేశము లేదంటే దాని పరిస్థితి అంటే అది ఎంత తీవ్రతతో ముందే వస్తుంది అనేటువంటి అంచనా అసలు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు నార్మల్గా వేయలేకపోయారు.
మరి ఈ విగ్రహం ఈ ఘటనకు ఏదైతే విపత్తుకు సంబంధం ఉందా అంటే ఇక్కడే అసలు సిసలైనటువంటి ట్విస్ట్ అని మనం చెప్పుకోవాలి. విగ్రహానికి చెమటలు పట్టినటువంటి ఏ ఘటన ఉందో ఆ ఘటన జరిగిన తర్వాత 2 రోజులకు రాసువాలో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయని చెప్తా ఉన్నారు. కాబట్టి రెండింటి మధ్య సంబంధం ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం అయితే విపరీతంగా జరుగుతుంది. ఆ ప్రచారము రాంగ్ అనేది మాత్రం శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. పిచ్చ క్లారిటీగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకు వాతావరణంలో ఎందుకు ఆ రాతి శిలపైన కూడా మరి ఈ రూపకంగా నీటి బిందువులు ఏర్పడ్డాయంటే ఎస్ గాలిలోని తేమ, ఉష్ణోగ్రతల ప్రభావం, ఆ ప్రాంతంలో ఏర్పడినటువంటి పరిస్థితులు, అక్కడ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా తేమ అనేది ఆ రాతి శిలపైన ఏర్పడి ఉండవచ్చు. మనం జనరల్గా మాట్లాడుకుంటాం తిరుపతిలో కూడా మనం తిరుమల వెంకన్న కూడా చెమటలు పడతాయని చెప్పేసి మాట్లాడుకున్న సన్నివేశాలు ఉన్నాయి. కానీ అందులోనే ఆస్థానంగా అక్కడ ఆస్థాన పూజారిగా ఉన్నటువంటి కొందరు పూజారులు అవన్నీ వాస్తవాలు కాదండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ వదంతులు మాత్రమే ఇవన్నీ అన్న కోణంలో అయితే క్లియర్గా అర్థమవుతోంది. మరి ఒక సంఘటన తర్వాత మరొక సంఘటన ఇట్లా జరగడం మాత్రం ఖచ్చితంగా వాటి మధ్య ఆ కారణ ఫలిత సంబంధం ఉందని చెప్పేసి ఖచ్చితంగా నిరూపించదు. అంటే ఇంతకుముందు కూడా సేమ్ అట్లా ఏర్పడిన తర్వాతనే అక్కడ భూకంపాలు ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు సేమ్ అట్లనే స్వెట్ వచ్చిన తర్వాతనే భూకంపం ఏర్పడి ఇట్లా ఈ విధమైనటువంటి ఫ్లడ్స్ వచ్చాయి అంటే మాత్రము దానికి ఎగ్జాక్ట్ క్లారిఫికేషన్ లేదు. ఎగ్జాక్ట్గా అది నిజంగానే ఆ రీజన్ వల్లనే అట్లా ఏర్పడుతుంది అనే దానికి ఖచ్చితమైనటువంటి ఆధారం లేవు. మరి విగ్రహానికి చెమటలు పట్టింది అందుకే వరద వచ్చింది అని చెప్పడానికి ప్రస్తుతం శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేవు అనేది క్లారిటీ. అసలు ఏం జరిగింది ఆగస్టు 26న నేపాల్లోని రాసువా ప్రాంతంలో ఆ భారీ ఫ్లాష్ ఎలా సంభవించాయి అంటే మాత్రము దానికి మనం చెప్పేది ఒకటే రీజను, ఆ ఎత్తైనటువంటి హిమాలయ ప్రాంతాలు అవన్నీ కూడా. కాబట్టి ఆ హిమాలయాల ఆ ప్రాంతాలలో ఐస్ రాక్ అవలాంచ్ సంభవించి ఉండవచ్చు. నదీ ప్రవాహాన్ని తాత్కాలికంగా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఆపే విధంగా ఒక కొండ కూలిపోయి అడ్డుకోవడం వల్ల, అది భారీ మంచు ముక్క లేదంటే ఒక కొండ అది అడ్డుకోవడం వల్ల, ఆ రాళ్ళు మట్టి ప్రవాహానికి అడ్డం రావడం వల్ల అకస్మాత్తుగా ఆ వరద ఉధృతి అనేది ఆ ప్రాంతంలోనే పేరుకుపోయి అది ఉన్నటువంటి ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఆ కట్ట తెగిపోవడం వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఇలాంటి పరిణామాలు ఏర్పడ్డాయి అనేది మాత్రము వాస్తవంగా తెలుస్తోంది. మరిక ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికాలో ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ సంబంధించినటువంటి కొన్ని జియోగ్రాఫికల్ ఆ సర్వేలు కూడా చెప్తున్న అంశం ఏంటంటే ఇదే అంశము. అక్కడ ఆ నీటి చుక్కలకు అదే నీటి ఆ శిలాపైన విగ్రహానికి తేమ లేదా చెమటలు ఏవైతే ఉంటాయో ఆ చెమటలు కనిపించడానికి మళ్ళీ ఈ ఫ్లడ్స్కి నిజమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఏవి కూడా లేవు. అక్కడ చెమటలు రావడం వల్లనే ఈ ఫ్లడ్స్ వచ్చినాయి అనడానికి సాక్ష్యాలు లేవు, ఇప్పటి వరకు నిరూపితం కాలేదు అనే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి ప్రకృతి విపత్తును ముందే హెచ్చరించి చెప్పడానికి ఇప్పటి వరకు శాస్త్రీయంగానే ఎలాంటి ఆధారాలు లేవు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది అయితే దీనిపైన కూడా ఇంకా సర్వేలు కొనసాగుతాయి ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇది ఒకటోసారి కాదు, ఇది రెండోసారో మూడోసారి అని చెప్తున్నారు స్థానికులు. నిజంగానే అది నిజంగానే హెచ్చరిస్తుందా, ప్రకృతి విపత్తును ముందుగానే హెచ్చరిస్తుందా అంటే దానిపైన అయితే ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. కాబట్టి శాస్త్రవేత్తలు కూడా అదే పని మీద ఉండే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మనం ఇక్కడ నేపాల్లో సంభవించినటువంటి ఈ ఫ్లడ్స్ వ్యవహారం అయితే ఇప్పటికీ కళ్ళ ముందు అవి ఊహించుకుంటేనే చాలా భయాన్ని కలిగించేటువంటి విధంగా ఇవన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. చూస్తున్నంతసేపట్ల పచ్చని కొండలలో నుంచి ఎట్లా భయంకరమైనటువంటి విలయ తాండవం చేసుకుంటా ఏ విధంగా ఆ వరద ఉధృతి వస్తూ ఉంటే అందులో రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద కొండలు నిజంగా అన్ని కూలి కుప్పలుగా బురద మొత్తం ఇట్లా జన నివాస ప్రాంతంలోకి ఇట్లా ఎదురుగా తన్నుకుంటూ వస్తూ ఉంటే అక్కడ ఏది తట్టుకోగలుగుతుంది, అక్కడ ఏది ఆగలేకపోయింది. పశు సంపద కావచ్చు, మనుషులు కావచ్చు, వాళ్ళు సంపాదించుకున్న సంపదన అక్కడ ఏదైతే కట్టడాలు ఏది కూడా ఆగలేదు, అంతా కొట్టుకుపోయింది, మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. సో దీనిపైన అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు దీనికి ఆర్థికంగా కూడా సహాయం చేసే విధంగా కూడా కొన్ని ముందుకు వస్తూ ఉన్నారు. కొంతమంది ఆర్థిక సహాయాన్ని కూడా వస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈ ప్రదేశంలో భారతీయ పర్యాటకులు కూడా ఇందులో గల్లంతైనట్లు తెలుస్తూ ఉంది. అక్కడ ఎక్కడైతే ఆ టిబెట్ ప్రాంతంలో అక్కడ వీళ్ళు సందర్శనకు వెళ్తారో టూరిజం ప్లేస్లు అని చెప్పేసి అక్కడికి వెళుతూ ఉంటారో ఆ ప్రదేశం నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి మార్గం అంటాది. ఆ మార్గం మధ్యలో వెళ్ళేటప్పుడే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. మరి భారతీయులు ఇంకా ఇతర దేశస్తులు కూడా అందులో గల్లంతైనట్లు తెలుస్తూ ఉంది. అనేక దేశస్తులకు సంబంధించినటువంటి
టూరిస్టులు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ చాలా దేశాలు కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇక ఆర్థిక సహాయాలు కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళకు తక్షణ సహాయాలు అయితే అందజేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు అక్కడ నేపాల్ వ్యాప్తంగా అయితే అక్కడి గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి చొరవ అయితే వాళ్ళకు కీలకంగా మారిపోయింది. వాళ్ళు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ ఫ్లడ్స్ కారణంగా వాళ్ళు సహాయక చర్యలను కూడా ముందుకు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా అక్కడ దాదాపుగా ఈ యొక్క ప్రమాదంలో అయితే 500 మంది వరకు మరణించినట్లు తెలుస్తుంది. అది కూడా ఇంకా పెరిగే ఆస్కారం ఉంది. అసలు క్లారిటీ కాదది, ఇప్పటి వరకు తెలిసింది అంతవరకే. కానీ ఇంకా జల్లెడ పడతా ఉంటే, గాలిస్తూ ఉంటే ఇంకా బయటపడతా ఉన్నారు. ఇంకా అనేక మంది చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. అనేక మంది ఇంకా గల్లంతైపోయారు. వారి ఆచూకీ కోసం ఇంకా కూడా గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఎక్కడికి దారి తీస్తుంది ఈ పరిణామము, ఎంతమంది ఇప్పటికే ఆస్తి ప్రాణ నష్టానికి గురయ్యారు అనేది కూడా ఇంకా మరి అధికారికంగా నేపాల్ ప్రభుత్వం తెలియజేస్తే కానీ తెలియని పరిస్థితిగా ఏర్పడింది.